అభివృద్ధి బాగుందా? కొన్ని డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా? ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా? మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా? సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ ని రద్దు చేశాడా? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు ఏది ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్ లోకి వెళ్ళిపోతా ఉంది. డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి. ఇంత అడ్డగోలుగా కనిపిస్తా ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తను మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. పోనీ దీంతో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ ని. అరే డెమోక్రసీలో ఉండదు, డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో.